ఆదిలాబాద్ జిల్లా బాసర పుష్కర్ ఘాట్ వద్ద కొంతమంది అంధులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహాపుష్కరాల్లో పాల్గొంటే మంచి జరుగుతుందనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చామని వారు చెప్తున్నారు. పుష్కర స్నానం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. 12 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నటువంటి గోదావరి పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరించి తరిస్తున్నారు. అయితే మేము సైతం అంటూ కొందరు అంధులు ఆదిలాబాద్ జిల్లా బాసర గోదావరి నదికి వచ్చేసి పుష్కర స్నానాలు ఆచరించినటువంటి పరిస్థితి. స్నానంకి తగిన ఏర్పాట్లు ఉన్నాయా అనే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు వచ్చినటువంటివి మహా పుష్కరాలు. ఇవి 144వ సంవత్సరాలకు ఒకసారి రావడం జరుగుతుంది. గోదావరి పుష్కరాలకు వచ్చి ఇందులో స్నానం ఆచరించి సరస్వతి కరుణా కటాక్షాల సరస్వతి మాత యొక్క అనుగ్రహం కొరకు ఇటు రావడం జరిగింది. మేము హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. మేము ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాం ఇప్పుడు. అయితే అక్కడి స్నేహితులందరూ ఒకసారి మేము బాసరకు వెళ్ళాలి, అక్కడ సరస్వతి దేవిని దర్శించుకోవాలి, మహాపుష్కరాలని దగ్గర నుండి చూడాలని చెప్పేసి మా స్నేహితులు పట్టుబట్టి అడిగితే నేను కూడా ఓకే అన్నాను. కానీ ఎస్కార్ట్ ప్రాబ్లం అని చెప్పేసి అంటే మా ఫ్రెండ్స్ కూడా మేము వస్తాం మీతోని, మేము ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం అంటే మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి వాళ్ళు అక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ వరకు ఇంకా మా అండదండగానే ఉన్నారు సార్ వాళ్ళు. అది గోదావరి పుష్కరాల్లో స్నానం చేస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పుష్కరాలు అనేవి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. మహాపుష్కరాలు అనేవి 144 సంవత్సరాలకు వస్తాయి సార్. పోయిన సంవత్సరం నేను వినాయక చవితి అప్పుడు ఇక్కడికే వచ్చాను సార్. వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానం చేశాను సార్. ఈ ఇయర్ ఈ సంవత్సరం లోపు మళ్ళీ నాకు జాబ్ వచ్చేసింది సార్. మళ్ళీ నాకు సంతోషం అనిపించి మళ్ళీ సరస్వతి తల్లిని అంటే దర్శించుకోవడానికి మళ్ళీ వచ్చాను సార్. అంతకుముందు కూడా నేను పుష్కరాలకు వచ్చాను సార్. ఇక్కడికి నాకు ఇప్పుడు ప్రస్తుతం ఎస్బిహెచ్ బ్యాంకులో క్లర్క్ జాబ్ వచ్చింది సార్. దాని మూలంగానే ఇక్కడికి వచ్చాను. నాకు సరస్వతిదేవి కటాక్షాలు ఉన్నాయని చెప్పేసి పూర్తి నమ్మకంతో ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాన్ని ఆచరించాను సార్. పుణ్యస్నానాలు ఆచరించారు గోదావరిలో. మీకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. ఇక్కడ మేము అనుకున్నంత ఇబ్బంది ఏం లేదు, చాలా సింపుల్గా మాకు జరిగిపోయింది. దైవ దర్శనం కూడా బాగా జరిగింది సార్. పరిస్థితి వీళ్ళు ఒక్కటే చెప్తున్నారు, ఏదైతే సరస్వతి మాత ఉందో అదేవిధంగా గోదావరి పుష్కరాలు ఉన్నాయో వీటిని అపారంగా నమ్ముతామని చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బాసర నుంచి కెమెరామెన్ వినోద్తో అనిల్ కుమార్ ఫర్ సాక్షి న్యూస్.